హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము బాగున్నాము. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను వచ్చేసి కొత్త ట్రైపాడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో అది మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను తీసుకున్న ట్రైపాడ్ ఎలా ఉందో ఏంటో అనేది నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. కదా ఫ్రెండ్స్, మనకి ట్రైపాడ్ అయితే ఇలా ఉందన్నమాట. ఫస్ట్ మనకి స్టాండ్ అనేది వచ్చిందనమాట. అలాగే ఇది పైన ఉంది కదా మనకి లైటింగ్ వచ్చేసి ఇది సపరేట్ వచ్చింది. మనం అన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం అనమాట. ఇది కూడా అంతే, మనం ఎలా టర్న్ చేస్తే మనకి ఒకవేళ షార్ట్స్ కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, లాంగ్ వీడియోస్ కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ అనేది మన చేతిలోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మాత్రం నాకైతే 6 feet అబోనే ఉంది హైట్ వచ్చేసరికి. సో నేను ఇది తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ప్రతిసారి నేను వీడియో తీసేటప్పుడు సో అత్తమ్మ హ్యాండిల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఎప్పుడు తనే ఎందుకు తనను కూడా ఇబ్బంది పెట్టడం అనేసి తెల్లవారుజామున వీడియోస్ కొన్ని ఉంటాయన్నమాట. అప్పుడు మళ్ళీ అత్తమ్మని లేపి ఎందుకు అనేసి నేనైతే ఇలా ట్రైపాడ్ని అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చిందనమాట. సో మనకి లైటింగ్ కూడా ఉంది. నేను ఒకసారి లైటింగ్ కూడా ఆన్ చేసి చూపిస్తాను. మనం నార్మల్గా ఇలా వస్తుంది అనమాట. నార్మల్ చార్జర్ ఉంటుంది కదా, దాన్ని మనం అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు లైటింగ్ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ లైటింగ్ కూడా మనకి కలర్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. నీకు టిక్ కావాలంటే టిక్. ఇప్పుడు చూడండి కొంచెం లైట్ రెడ్డిష్ అయింది, మళ్ళీ ప్యూర్ వైట్ అయింది. సో ఇలా కలర్ అడ్జస్ట్మెంట్ అనేది మనమే చేసుకొని వీడియోస్ అనేవి తీసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. మీరు ఫస్ట్ ఆర్డర్ చేయంగానే ఎలా చేయాలి ఏంటి అనేది చాలా ఈజీ ప్రాసెస్. మనమే చూసి ఈ ఫిట్టింగ్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. మనకేం లేదు, ఈ స్టాండ్ అయితే డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇది వరకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నుండి మనకి అటాచ్మెంట్ చేసుకోవాలన్నమాట, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎట్లా ఏంది అనేది నేనైతే ఈ వీడియోలో మీకు చూపించి మరీ షేర్ చేస్తాను, చూడండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ట్రైపాడ్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలనేది నేనైతే చూపిస్తాను, చూడండి. నార్మల్గా ఫస్ట్ మనకైతే ఇలా వస్తుంది. మనం ఏం చేయాలంటే దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి స్క్రూల్లా ఉంటాయన్నమాట. లూజ్ అండ్ ఫిట్ చేసుకోవచ్చు. మనం లూజ్ అండ్ ఫిట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి పెద్దగా కావాలనుకుంటున్నాం, చిన్నగా కావాలనుకుంటున్నాం, దీంతో ఇలా చేసుకోవచ్చు. నార్మల్గా ఇలా వస్తుంది, మనకి ఆర్డర్ చేసినప్పుడు ఇలా వస్తుంది. దీన్ని మనం ఏం చేయాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. ఈ ఫిట్టింగ్ ఏం లేదు, ఇక్కడ సైడ్స్కి మనకు ఉన్నాయి కదా, ఇవి తిప్పుకుంటే మనకి లూజ్ ఫిట్ అనేది అవుతుంది. మనం ఎంత పొడవు కావాలంటే అంత పొడవుగా పెట్టుకోవచ్చు. హైట్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు మీకు హైట్ అడ్జస్ట్మెంట్ ఎలానో చూపిస్తాను, చూడండి. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం హైట్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 2-3 లింక్స్ ఉంటాయన్నమాట. చూడండి, ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి ఇంత 6 feet హైట్ అయితే వస్తుంది. నేను 5 feet ఉన్నాను అనమాట. 6 feet హైట్ అయితే మనకి స్టాండ్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, మనకి హైట్ వద్దనుకుంటే మనం ఇలా చిన్నగా చేసుకోవచ్చు. లేదు హైట్ కావాలనుకుంటే పెద్దగా చేసుకొని మనం నట్ అనేది తిప్పుకోవాలన్నమాట. ఇక్కడ స్క్రూల్లా ఉంటాయి, అవి తిప్పుకోవడం వల్ల మనం ఎక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసుకుంటామో అక్కడే నిలిచిపోతుంది. సో చూసారు కదా, ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మీకు ఎంత హైట్ అయితే కావాలో అక్కడ చూసుకొని మనం అక్కడ టైట్ ఫిట్ చేసుకుంటే రెడీ అనమాట. సో ఇది ఇలా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి దీనికి పైన మనకు వస్తుంది కదా లైటింగ్, అదంతా రింగ్ లైట్ వస్తుంది కదా. సో రింగ్ లైట్ ఏంటి ఎలా అనేది నేను చూపిస్తాను, చూడండి. మనకి రింగ్ లైట్ అయితే ఆల్రెడీ ఇలా అటాచ్ అయ్యి వస్తుంది అనమాట. ఆల్రెడీ ఇట్లా అటాచ్ అయ్యి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, మనది చార్జర్ ఉంటుంది కదా, దాన్ని తీసేసి ఇది పెడితే మనకి కనెక్ట్ అవుతుంది. సో లైటింగ్ కూడా బాగా వస్తుంది. సో ముందుగా ఏం చేయాలంటే మనము ఈ లైటింగ్ ఉంది కదా, సో ఇది పక్కకు పెట్టేసుకొని మనకి ఇలా వస్తుంది అనమాట. ఒకటి నట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మనము దీన్ని కూడా ఇట్లా టైట్ ఫిట్గా చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనికి ఇట్లా ఉంటుంది అనమాట. దీన్ని మనం ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత
మనకి నెక్స్ట్ వచ్చేసి రింగ్ లైట్ పెట్టుకోవాలన్నమాట. రింగ్ లైట్కి కూడా మనకి ఇక్కడ స్క్రూ వెళ్ళడానికి ఉంటుంది అనమాట. సో ఆ స్క్రూని మనము ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చిన్నగా ఇలా తిప్పుకుంటూ మనం స్క్రూని అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. ఈ తీగను కూడా ఇలా తిప్పుతూ ఉండాలి. సో చూస్తున్నారు కదా, మనమైతే ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇది చూడండి, ఇలా అంటే ఇట్లా పడుతుంది కదా, మనం ఎట్లా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ స్క్రూ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట. మీకు ఇలానే కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదు స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా పెట్టి ఇలా టర్న్ చేస్తే మనకి అక్కడే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మొబైల్ పెట్టడానికి ఎలా ఏంటి అనేది చూద్దాం. సో ముందుగా అయితే మనకి ఇలా 2 పార్ట్స్గా వస్తుంది అనమాట. చూపిస్తాను కదండి. ఇలా డివైడ్ అయ్యి వచ్చింటుంది అనమాట. దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక హోల్ కనిపిస్తుంది కదా, దాంట్లో మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ఒక క్యాప్ నట్లా ఉంటుంది అనమాట. దాన్ని మనం ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఫిట్టింగ్ కోసం మనకు ఫిట్టింగ్ ఎంత అయితే కావాలో అంత ఫిట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, మనం మొబైల్ పెట్టాలి అనుకుంటే దీన్ని ఇలా గ్యాప్ ఇస్తే మనకి మొబైల్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఎక్కడ ప్లేస్మెంట్ చేయాలి అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, వెనకాల వచ్చేసి మనకి అడ్జస్ట్మెంట్ చేయడానికి ఉంటుంది అనమాట. ఇలా పెట్టుకోవడమే అంతే. చూడండి, మనం హ్యాపీగా ఇలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిట్టింగ్ అనేది మొత్తము రెడీ అయిపోయింది అనమాట. దీంట్లో మనము మొబైల్ పెట్టుకోవాలి. సో ఇందులో మనము మొబైల్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, సో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదు నీకు కిందికి వీడియో కావాలి అంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదు పైకి కావాలి, లేదా అడ్డంగా కావాలి, మనము ఎలా అయినా దీన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ప్రతిసారి వీడియోస్ అందరూ పట్టుకోవాలంటే వీలు కాదు కదా. నెక్స్ట్ నేనేంటంటే స్టార్టింగ్లోనే కొనుక్కోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఏంటంటే కొంచెమైనా డెవలప్ అయిన తర్వాత కొనుక్కుందాం అనుకున్నాం. సో టైం ఇప్పుడు వచ్చిందనమాట. ఇప్పుడైతే నేను ఇది తీసుకున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది లేకముందు నా ట్రైప్యాడ్ ఏంది అనేది మీకైతే నేను చూపించాలనుకుంటున్నా. చాలా నవ్వుతారనమాట. నార్మల్గా అయితే సెల్ఫీ స్టిక్ ఒకటి ఉంది, అది బయటికి పోయినప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను, లేదా అత్తమ్మ పట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఇంట్లోనే నేను తయారు చేసుకుంటున్న ట్రైప్యాడ్ని మీకు చూపిస్తాను. ఫుల్ కామెడీ వస్తుంది, నవ్వుకుంటారు అనమాట. సో ఇప్పుడైతే నా ట్రైప్యాడ్ని నేనైతే చూపిస్తా, చూడండి. ఇది రాకముందు అంటే ఇది నేను ఆర్డర్ చేయకముందు కొన్ని వీడియోస్కి నేను వాడిన ఇంట్లో తయారు చేసుకున్న ట్రైప్యాడ్ ఏంటంటే చూపిస్తాను, చూడండి. ఇంతసేపు ఈ ట్రైప్యాడ్తోనే ఆ ట్రైప్యాడ్ని వీడియో తీశాను అనమాట. ఏం లేదు, ఒక బకెట్ తీసుకొని దాంట్లో ఉసుక నింపుకున్నా అనమాట. ఉసుక నింపుకొని మనకి బండలు దుర్చే స్టిక్ ఉంటుంది కదా మాప్ పెట్టడానికి, సో ఆ మాప్ స్టిక్ని ఇలా యూజ్ చేసి దీనికి ఒక బాటిల్ తగిలించాను. ఆ బాటిల్కి ఇక్కడ మధ్యలో చూడండి హోల్ పెట్టుకున్నాను అనమాట. మధ్యలో ఇలా కట్ చేసుకొని ఇందులో మొబైల్ని ప్లేస్మెంట్ చేసుకోండి. ఇలా మొబైల్ని ప్లేస్మెంట్ చేసుకొని వీడియోస్ అనేవి తీస్తూ ఉంటాను. ఇప్పుడు నేను ట్రైప్యాడ్ వీడియో కూడా ఇలానే తీసాను అనమాట. సో నేనైతే ఫస్ట్లో ఇదే వాడేదాన్ని, చూసి అసలు చాలా కామెడీగా ఫుల్ నవ్వుకున్నారు. అమ్మ ఏం తెలివమ్మ అనేది అనేసి. సో నేనైతే ఈ ట్రైప్యాడ్ని యూజ్ చేసేదాన్ని. ఒకవేళ నాకు కిందికి కావాలనుకోండి అప్పుడు ఇలా ఉంచుకునేదాన్ని అనమాట, లేదు పైకి కావాలి అంటే ఇలా పెట్టుకునేదాన్ని. సో దీనివల్ల ఈ ఇబ్బంది ఏంటంటే ఒక్కొక్కసారి నిల్చుంటుంది, ఒక్కొక్కసారి పడిపోతుంది అనమాట. సో అందుకే నేనైతే టైం వచ్చినప్పుడు కొనుక్కుందాం అనుకున్నా. మొత్తానికైతే ఇప్పుడు టైం వచ్చింది, సో తీసేసుకున్నాను. నాకు వచ్చేసి ఇది ఆన్లైన్లో 600 పడింది అనమాట. సో నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్, నాకు చాలా బాగా వచ్చింది. మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే నాకు తప్పకుండా చెప్పండి. నేనైతే కామెంట్ బాక్స్లో లింక్ అనేది షేర్ చేస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.